కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 రిలీజ్ కు ముందు 35-40 కోట్ల మధ్య నడిచిన బాలకృష్ణ రెమ్యూనరేషన్ ఎన్బికే 111 మూవీ వచ్చేసరికి హఠాత్తుగా ఎందుకు పడిపోయింది? అఖండ 2 ఫ్లాప్ ఎఫెక్ట్ పారితోషికంపై పడిందా, లేదంటే బడ్జెట్ తగ్గించడానికి హీరో తనను తాను తగ్గించుకున్నాడా? వాచ్ ది స్టోరీ. బాలకృష్ణతో సినిమా అంటే రిస్క్ తక్కువ, సేఫ్ ఎక్కువ. అనుకున్న బడ్జెట్లో తీసి పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలొస్తాయి. అయితే డైరెక్టర్స్ బాలయ్య సినిమాలపై ఎక్కువ ఖర్చు పెట్టించి బడ్జెట్ పెంచేసి మొదలు నరికేస్తున్నారు. అఖండ 2ను కూడా లిమిటెడ్ బడ్జెట్లో తీస్తే హిట్ అనిపించుకునేది. 50-60 కోట్ల మధ్య ఉండే బాలయ్య సినిమా బడ్జెట్ను 200 కోట్లకు తీసుకెళ్లారు. దీనికి తగ్గట్టు థియేట్రికల్ బిజినెస్ ను భారీ రేట్లకు అమ్మడంతో అఖండ 2 నష్టాలు చూడాల్సొచ్చింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో బాలయ్య వరుసగా 4 హిట్స్ కొడితే 5వ సక్సెస్ కు అఖండ 2 బ్రేకులేసింది. హై బడ్జెట్టే అఖండ 2 కొంపముంచడంతో నెక్స్ట్ మూవీ ఎన్బికే 111 బడ్జెట్ విషయంలో జాగ్రత్త పడుతున్నాడు బాలయ్య. దర్శకుడు గోపీచంద్ మలినేని ముందుగా హిస్టారికల్ స్టోరీ చెప్పి ఒప్పించాడు. పీరియాడికల్ మూవీ కావడంతో భారీ సెట్స్, విఎఫ్ఎక్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్, ఇలా బడ్జెట్ 200 కోట్లు దాటేస్తోందట. అఖండ 2 ఇచ్చిన షాక్తో మనసు మార్చుకున్న బాలయ్య సినిమాను 70-80 కోట్లతో పూర్తి చేయాలని, అలా అయితేనే మూవీ చేద్దామని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో బడ్జెట్ లిమిటేషన్ కు తగ్గ కథను రెడీ చేసుకున్నాడు గోపీచంద్. అఖండ 2 గుణపాఠంతో బాలయ్య వెనక్కి తగ్గాడు. బడ్జెట్ తగ్గించడంలో భాగంగా తన వంతు రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నాడని తెలిసింది. అఖండ 2 కోసం 40 కోట్లు తీసుకున్న బాలయ్య సినిమా రిలీజ్ వాయిదాతో తనకు రావాల్సిన మొత్తాన్ని వదిలేసుకున్నాడు. గోపీచంద్ మూవీ కోసం 28 కోట్లు తీసుకున్నాడు అన్నది ఇన్సైడ్ టాక్. ఏకంగా 12 కోట్లు తగ్గించుకుని తన వంతు బడ్జెట్ను కంట్రోల్ చేశాడు. ఎన్బికే 111 బడ్జెట్ను కంట్రోల్ చేయాలంటే బాలయ్య ఒక్కడే రెమ్యూనరేషన్ తగ్గించుకుంటే సరిపోదు. మిగతా నటీనటులు తగ్గించుకోమంటే తగ్గించుకోరు, ఇమేజ్ను బట్టి తీసుకుంటారు. సౌత్ ఇండియా నెంబర్ 1 హీరోయిన్ నయనతార బాలయ్య సినిమా కోసం 8.5 కోట్లు ఫిక్స్ చేశారు. బడ్జెట్ కంట్రోల్లో భాగంగా నయనతారను భరించలేకపోయిన టీం 1.5 కోట్లు ఇచ్చి కాజల్ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. సో చూసారు కదా, ఇది వాటి బాక్స్ ఆఫీస్. మరిన్ని అప్డేట్స్ తో రేపటి బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.